ఎగ్ రిలీజ్ అయింది, రప్చర్ కూడా అయింది, అయినా కూడా నెగిటివ్ వస్తుంది సిస్టర్ అని చెప్పి నాకు ఎవరైతే కామెంట్స్ పెట్టారో మీకోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. దయచేసి చూడండి. హలో, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫాలిక్యులర్ స్టడీ చేయించుకున్నాక కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావట్లేదు. ఎగ్ రిలీజ్ అయిందని చెప్తున్నారు కానీ పాజిటివ్ రావట్లేదు. అయితే ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని రీజన్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసేకి ముందు మీకు నా నుండి ఒక రిక్వెస్ట్ అండి. దయచేసి పూర్తిగా నా వీడియోని చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. చాలా యూజ్ఫుల్ రీజన్స్ అండి. నాకు తెలిసిన కొన్ని మంచి రీజన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను దీని గురించి. అయితే ఈ వీడియోని దయచేసి పూర్తిగా అయితే చూడండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏం లేదండి, ఇప్పుడు ఫాలిక్యులర్ స్టడీ చేయించుకున్నా కూడా మనకి పాజిటివ్ రావట్లేదు అంటే దానికి చాలా రీజన్స్ అయితే ఉంటాయండి. దాంట్లో ముందుగా వచ్చేసి ఎగ్ క్వాలిటీ అండి. ఎగ్ క్వాలిటీ లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ నెగిటివ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇంకా స్పెర్మ్ కరెక్ట్ టైంకి వెళ్ళి మీట్ అవ్వకపోయినా కూడా నెగిటివ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం, లేదంటే స్పెర్మ్లో మొటిలిటీ తక్కువగా ఉండడం, మొటిలిటీ లేకపోవడం. మొటిలిటీ అంటే చలనం అన్నమాట. చలనం లేకపోవడం అంటే ఆ స్పెర్మ్ యాక్టివ్గా లేకపోవడం అన్నమాట. అది వీక్ స్పెర్మ్ అన్నట్టు. మీకు క్వాలిటీ ఎగ్ రిలీజ్ అయ్యి స్పెర్మ్ క్వాలిటీ లేకపోతే నెగిటివ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్స్ అండి. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, లేదంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ట్యూబ్సేనండి. ట్యూబ్లోనే కదా మనకి స్పెర్మ్ ఎగ్ మీట్ అయ్యేది, ట్యూబ్లోనే కాబట్టి సో మనకి ట్యూబ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. సో ఆ ట్యూబ్స్లో బ్లాకేజెస్ కానీ లేదంటే ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నా కూడా నెగిటివ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రొజెస్ట్రాన్ లేదా ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఏవైనా హార్మోన్స్ సరిగా లేకపోవడం వల్ల కూడా అండం అక్కడ వెళ్ళి ఎదగడం కష్టం. ఈ హార్మోన్స్ అవి కరెక్ట్గా లేకుండా అండం వెళ్ళి అక్కడ అతుక్కుని ఎదగాలంటే పాసిబుల్ కాదు. థైరాయిడ్ ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లం ఇవి ఉన్నా కూడా ఫాలిక్యులర్ స్టడీ చేయించుకున్నప్పటికీ మోస్ట్లీ నెగిటివ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే నెగిటివ్ వచ్చే ఛాన్స్ కంపల్సరీ ఉంటుందా అంటే అది కాదండి. ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకున్నా, మెడికేషన్ తీసుకున్నా కూడా నెగిటివ్ వస్తుందంటే ఈ రీజన్స్ ఉండే ఛాన్స్ ఉంటుందని నేను చెప్తున్నా అంతే. ఇంకొకటి ఏంటంటే యూటేరియన్ ఫైబ్రాయిడ్స్ అన్నమాట, ఆర్ ఎండోమెట్రియాసిస్. ఇలా ఇవి ఉన్నా కూడా అండం వెళ్ళి అతుక్కోవడం కష్టం. అంటే పూర్తిగా అతుక్కోదా అంటే అది కాదు, సరిగ్గా లేకపోయినా అతుక్కునే ఛాన్స్ కొంచెం తక్కువ. ఇంకొకటి యూటేరియన్ లైనింగ్ థిక్నెస్ సరిగా లేకపోయినా కూడా, ఆ లైనింగ్ థిక్నెస్ అనేది సరిగా లేకపోయినా కూడా నెగిటివ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఇదొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అండి. అదేంటంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ సిస్టమ్ స్పెర్మ్ని ఒక ఎనిమిగా అనుకుంటుందంట. అంటే బాడీలోకి ఒక రాంగ్ మెటీరియల్ వచ్చేసింది, దాన్ని ఎలా అయినా బయటికి పంపాలి అని చెప్పి మన ఇమ్యూన్ సిస్టమే దానిపైన అటాక్ చేస్తుంది అన్నట్టు. సో దానితో ఫైట్ చేస్తుంది. అయితే మన ఇమ్యూనిటీ సిస్టంలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్పెర్మ్ మీద తిరిగి అది అటాక్ చేస్తుందంట. అంటే బయట నుంచి ఒక బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చేసింది, దాన్ని ఎలా అయినా బయటికి పంపాలి అని అనుకొని దానిపైన ఇది వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంది అనమాట. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏదైనా ఉన్నా కూడా మనకి సో నెగిటివ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి నేను చదివినప్పుడు నాకు నిజంగా కొంచెం షాకింగ్గా అనిపించింది. ఇలా కూడా ఉంటుందా అనిపించింది. అందుకే నేను స్టార్టింగ్లో మీకు ఇది ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అని చెప్పాను. అంటే ఇది చాలామందికి తెలుసుండొచ్చు. నన్ను ఎవరైతే డౌట్స్ అడిగారో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేనైతే మీతో షేర్ చేస్తున్నానండి. అండ్ నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ టాపిక్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఇలా కూడా ఉంటుందా అని అయితే నాకు అనిపించింది ఫస్ట్ టైం. ఇమ్యూనిటీ సిస్టంలో ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అది ఆ స్పెర్మ్ని ఒక ఎనిమీగా చూస్తుందంట. అయితే ఇది కూడా ఒక రీజన్ అన్నమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి,
నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్పేవే ఇవి. సో స్ట్రెస్ లేదా మనం వెయిట్ బాగా ఎక్కువగా ఉన్నా, లేదంటే ఉన్న వెయిట్ కంటే చాలా తక్కువ వెయిట్ ఉన్నా, ఐడియల్ వెయిట్ లేకుండా మనం ఓవర్ వెయిట్ ఉన్నా కూడా కొంచెం ఛాన్సెస్ అయితే తక్కువ ఉండొచ్చు. సో ఇప్పుడు చెప్పేది రొటీన్ రీజన్ అండి. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో నా గురించి మీతో షేర్ చేసేటప్పుడల్లా నేను న్యూట్రియన్స్ ప్రాబ్లం అని చెప్తూ ఉంటాను కదా. సో న్యూట్రియన్స్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఎక్కువగా నెగిటివ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంప్లాంటేషన్ ప్రాబ్లం అండి. ఇంప్లాంట్ అయ్యేటప్పుడు ఇంప్లాంటేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అది అతుక్కోవడం కొంచెం కష్టం. అతుక్కొని ఎదగకపోవచ్చు, లేదంటే అతుక్కోకపోవచ్చు. దీనివల్ల కూడా నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ రీజన్స్ అయితే నేను కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్పాను. అండ్ నేను ఇప్పుడు మనకి ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా మనకి నెగిటివ్ వచ్చిందంటే చాలా అన్ఎక్స్ప్లెయినెడ్ రీజన్స్ అయితే చాలా ఉంటాయండి. మనం చెప్పలేము. చాలా వరకు మిస్క్యారేజెస్ అయినా కూడా, నెగిటివ్ వచ్చినా కూడా, దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చినా కూడా పర్టికులర్గా ఇందుకే వస్తుంది అని చెప్పి మనమైతే తెలుసుకోవడం కొంచెం కష్టమే. కాకపోతే నాకు తెలిసిన రీజన్స్ అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. దయచేసి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కరెక్ట్గా మీతో కన్వే చేశాననే అనుకుంటున్నాను. మీకు క్లియర్గా అర్థమైందా లేదా నాకైతే ఒక కామెంట్లో మీరు చెప్పండి. ఒకవేళ నేను క్లియర్గా మీకు కన్వే చేయలేకపోతే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. మీరైతే నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేను ఎవ్రీ వీడియోని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలని అయితే అనుకుంటున్నానండి. ఇది నేను చేసే ఈ వీడియోస్ అన్నీ కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తోనే నేను చేస్తున్నానండి. మీరు అడిగే డౌట్స్ కూడా నేను క్లియర్గా మీకు వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు నా వీడియో నచ్చిందా లేదా అనేది దయచేసి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో దీనివల్ల నేను ముందు వీడియోస్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతానమాట. ఓకేనా? సో ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని పర్టికులర్ రీజన్స్ అయితే నేను మీకు చెప్పానండి. సో ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి సైంటిఫిక్ రీజన్స్ అండి. సో అందరి బాడీలు ఒకేలా ఉండవు. సో మన బాడీలో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, సో మనం ఎలా ఉండాలి అనేది కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ట్రీట్మెంట్కి వెళ్తున్నాము అంటే మనం చాలా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా అయితే ఉండి వెళ్ళాలండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక ట్రీట్మెంట్కి వెళ్తాము. వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ మన బాడీని తట్టుకునేలాగా ఉండాలన్నమాట. సో మనం ముందే బాడీని ప్రిపేర్ చేసి ఎందుకు వెళ్ళకూడదు? మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి ఎందుకు వెళ్ళకూడదు? అంటే ఇప్పుడు మనకి పెళ్ళయి 2-3 సంవత్సరాలు అయింది, పిల్లలు అవ్వట్లేదని చెప్పి, లేదంటే ఎవరో ఫోర్స్ చేస్తున్నారని చెప్పి మనము కొంచెం తొందరపడి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఏమైనా కాంప్లికేషన్స్ కానీ వస్తే అవి వీళ్ళు భరించలేరు కదా, మనమే భరించాలి. అవునా కదా? సో ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకొని ఒక్కసారి అసలు మన హెల్త్ కండిషన్ ఏంటి, మన బాడీ కండిషన్ ఏంటి, ఇప్పుడు మనం ట్రీట్మెంట్కి వెళ్తే మన బాడీ తట్టుకోగలదా లేదా, ఇవన్నీ మనం ఒక ఆలోచన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్. అయితే ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మనకి పాజిటివ్ రావట్లేదు అంటే 1,00,000 కారణాలు ఉంటాయి దానికి. ఇప్పుడు నేను చెప్పిన సైంటిఫిక్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మెయిన్ రీజన్స్ అన్నమాట. మీరు ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఆలోచించి కొంత టైం మీ గురించి మీరు స్పెండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా అంటే పీసీఓడి ఉన్నవాళ్ళు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్రీట్మెంట్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఫాలిక్యులర్ స్టడీ తీసుకోవాలి, లేదంటే ఏదైనా మెడిసిన్స్ యూజ్ చేయాలి ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పి మీరు ఎవరైతే అనుకుంటున్నారో మీరు దయచేసి కొంచెం ఆగి, మీరు ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనుకునే ఒక 6 months లేదంటే ఒక 3-4 months మీ గురించి మీరు పూర్తిగా యూజ్ చేసుకోండి. ఎలా అంటే అది మీరు మంచి ఫుడ్ తీసుకొని మీరు మంచిగా హెల్దీగా ఉంటూ ట్రీట్మెంట్ తీసుకోవాలి వెళ్ళాలి అని మీరు డిసైడ్ అయినప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళడానికి ఒక 6 months ముందు మీరైతే మీ గురించి మీరు ఆ 6 months కానీ మీరు పెట్టుకునే అట్లీస్ట్ 4 months, ఆ 4 months మీరు కన్సిస్టెన్సీగా మంచి హెల్దీ ఫుడ్ తింటూ కొంచెం హ్యాపీగా ఉంటూ అండ్ స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకుంటూ, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే
అవి కరెక్ట్ చేసుకుంటూ ఒక 4 months మీ గురించి మీరు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మెంటల్గా కూడా నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, ట్రీట్మెంట్కి వెళ్ళినా కూడా నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను, అంటే రిజల్ట్ ఏదొచ్చినా కూడా నేను స్ట్రాంగ్గానే ఉంటాను అనిపిస్తే అప్పుడు మీరు ట్రీట్మెంట్కి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మనము ట్రీట్మెంట్కి వెళ్తాము, సో మనకి హోప్స్ ఉంటాయి. అవి ఎలాంటివంటే ఇప్పటివరకు మనకి పెళ్ళయి కొన్ని ఇయర్స్ అయి ఉంటుంది. సో మనము ట్రీట్మెంట్కి వెళ్ళగానే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పి మనకు ఒక హోప్ ఉంటుంది, పాజిటివ్ హోప్. సో ఆ హోప్తో మనం వెళ్తాము. వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ వస్తుందని గ్యారంటీ ఉండదు. అప్పుడు అనుకోకుండా నెగిటివ్ రిజల్ట్ వచ్చిందనుకోండి, మనము దాన్ని తీసుకోలేము. సో మనము ఒక మైండ్ సెట్తో వెళ్తాము, మనకి పాజిటివ్ రావాలి, ఖచ్చితంగా మనకి ట్రీట్మెంట్తో పాజిటివ్ వచ్చేస్తుంది అని చెప్పి మనం వెళ్తాము. రిజల్ట్ అక్కడ కనిపించకపోయేసరికి కొంతమంది అయితే చాలా డిస్టర్బ్ అయిపోతారు. చాలా అంటే చెప్పలేనంత. ఎందుకంటే నేను తీసుకున్నాను, నేను అనుభవించున్నాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు. అయితే మనకి రిజల్ట్ ఏదొచ్చినా కూడా మనము హ్యాపీగా తీసుకునేటట్టు అయితే ట్రీట్మెంట్కి ఇమీడియట్గా మనం వెళ్ళొచ్చు. లేదంటే మీ గురించి మీరు కొంత కేటాయించుకొని మంచి హెల్దీ ఫుడ్ తింటూ మంచి హెల్దీగా ఉంటూ ఒక 4 months కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి మంచిగా వర్కౌట్స్ చేసుకుంటూ ఓకే నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాను అని మీకు అనిపించినప్పుడు మీరు వెళ్తే మీకు ఖచ్చితంగా 100% రిజల్ట్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా నాకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది, సక్సెస్ అవుతుంది అని మీరు పాజిటివ్ మైండ్తోనే ఉండాలి. ఒకవేళ మీకు నెగిటివ్ రిజల్ట్ వచ్చినా కూడా మీరు పాజిటివ్గానే ఉండాలి. ఓకే ఫైన్, నెక్స్ట్ సైకిల్ అన్నట్టు. సో మీరైతే ఎక్కడ కూడా హోప్స్ అయితే వదులుకోవద్దు. ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే వస్తుంది. ఫాలిక్యులర్ స్టడీ చేయించుకున్నాక కూడా ఎగ్ రిలీజ్ అయింది, రప్చర్ కూడా అయింది, అయినా కూడా నెగిటివ్ వస్తుంది సిస్టర్ అని చెప్పి నాకు ఎవరైతే కామెంట్స్ పెట్టారో మీకోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. దయచేసి చూడండి. మీరు ఏం లేదండి, ఫస్ట్ మీకు అలా ఎప్పుడైతే జరిగిందో మీరు మీ గైనకాలజిస్ట్ని కలిసి ఎందుకు అయింది, కారణాలు ఏంటి అని చెప్పి ఏమైనా టెస్ట్లు సజెస్ట్ చేస్తే ఆ టెస్ట్లు చేయించుకోండి. ఏమైనా ప్రాబ్లమ్స్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గనక మీరు దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయించుకోండి. మీరు 2-3 సైకిల్స్ తీసుకున్నా కూడా మీకు నెగిటివే వస్తుంది అంటే గనక ఒకసారి ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు ఒకసారి చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. సో మనం చెప్పలేమండి, 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క టైప్ ఉంటుందన్నమాట. సో ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మనం చెప్పలేము. అంటే ఇప్పుడు మనకి రిజల్ట్ రాలేదు, ప్రతిసారి నెగిటివ్ వస్తుంది అంటే మన గైనకాలజిస్ట్నే సజెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా ఈ టెస్టులు చేయించుకోండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తాము అని చెప్పి మనకి గైనకాలజిస్టులు అయితే సజెస్ట్ చేస్తారు. ఒకసారి మీరు వాళ్ళతో ప్రాపర్గా మాట్లాడి, సో మీ ఏజ్ కనుక 35 లోపు ఉంటే కొంచెం మీరు సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే 35 దాటిందంటే కొంచెం మనకి క్వాలిటీ తగ్గిపోతుంది, ఇంకా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా చాలా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ప్రెగ్నెన్సీ ట్రయల్ ఏదైతే ఉందో అది 35 లోపే మనమైతే కొంచెం సీరియస్గా తీసుకొని ఓన్లీ ట్రీట్మెంట్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటే కనుక మనం కొన్ని కాంప్లికేషన్స్ అయితే తప్పకుండా ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి నేనే ఎగ్జాంపుల్ మీకు. సో మీరు మీ లైఫ్ స్టైల్లో ఎప్పటి వరకు అయితే మీరు చేంజెస్ చేసుకోరో అప్పటి వరకు అయితే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది మన చేతుల్లో ఉండదండి. సో మనము కొంచెం మన లైఫ్ స్టైల్ని, అంటే మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి పీసీఓడి ప్రాబ్లం ఉంది కదండి, లేకపోతే మనము చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు పీసీఓఎస్ ప్రాబ్లం లేకపోతే మనం అలాంటి చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో పీసీఓడి ప్రాబ్లం అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం కాబట్టి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి కాబట్టి మనకి పీరియడ్స్ రెగ్యులర్ ఉంటేనే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పీరియడ్స్ రెగ్యులర్ చేసుకోవడానికి ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ అనేది మనము చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు బిలో 35 అయితే కనుక మీరు కొంచెం సీరియస్గా తీసుకొని మీరు కొంచెం మీకోసం మీరు టైం పెట్టుకోగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే తొందరలోనే వస్తుందని నేనైతే నమ్ముతున్నానండి. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నాను అంటే నేను చాలా మందిని చూశాను, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి టైం పట్టొచ్చు, కొంత టైం పట్టొచ్చు. అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసిన 2 monthsకో 3 monthsకో రిజల్ట్ చాలా తక్కువ మందికి వస్తుంది. సో చేసుకుని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి కొంచెం లాంగ్ టైం పట్టినా కూడా వాళ్ళకి
క్వాలిటీ ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా వస్తుందండి. సో మీరు దయచేసి లైఫ్ స్టైల్ అనేది కొంచెం చేంజెస్ చేసుకోండి, ఓకేనా? ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా మా డైటిషియన్ని కన్సల్ట్ అవ్వాలని అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేనైతే మీకు డీటెయిల్స్ ఖచ్చితంగా ఇస్తాను. సో ఇదేనండి ఈరోజు వీడియో. నాకు కామెంట్స్ పెట్టిన సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నేను మీకు రీజన్స్, మీరు అడిగిన కామెంట్స్కి నేను ఈ సైంటిఫిక్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది నాకు కామెంట్ చేయండి. సో ఫర్దర్గా నేను ముందు చేసే వీడియోస్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటాను మీరు నాకు చెప్పడం వల్ల. సో ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.